ఒక గ్రామంలో ఒక వీధిలో 4-5 వినాయకుడి బొమ్మలు పెట్టారు అంటే భక్తి ఎక్కువడం కాదండి, మనలో సఖ్యత లేదని అర్థం. అలా వీధికి ఒకటి కాకుండా అందరూ కలిసి ఒకే బొమ్మ పెట్టారంటే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉన్నారని అర్థం. అసలు వినాయక చవితి పండగ అంటే నలుగురు కలిసిమెలిసి ఉండడం. వినాయక చవితి చందా దగ్గర నుంచి మళ్ళీ దేవుణ్ణి పెట్టేసి ఆ 7 రోజులు 9 రోజులు 11 రోజులు గానా భజనాలతో దేవుణ్ణి పెట్టి ఆ తర్వాత 11 రోజుల తర్వాత చూడండి నీటిలో కలిపేస్తారు కదా, అంతవరకు కూడాను మనకి ఫైనాన్షియల్గా అసలు మనీ ఎలా కలెక్ట్ అవుతుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎంత దగ్గర ఉండాలి, అసలు దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇదంతా ఒక ప్లానింగ్ పర్పస్. మన పూర్వీకులు ఈ పండగను ఎందుకు చేసుకుంటారంటే పిల్లల్లోని అలాంటి భావన కలగాలని, పిల్లలకి చిన్నప్పటి నుంచే గణపతి విగ్రహాలు వీధుల్లో పెట్టించడాను, ఇంటింటికి వెళ్ళి డొనేషన్ అడగడము, ఆ డొనేషన్నే వాళ్ళు బడ్జెట్ రూపంలో దీనికింత అని సెట్ చేసుకోవడము, ఒక అవగాహన కల్పించే ఒక మంచి ఎడ్యుకేషనల్ మెథడ్ ఉన్న పండగ వినాయక చవితి కాదంటారా?